నమస్తే. ఏం పేరన్నా? దాస్. 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 ఏం చేస్తుంటారన్నా? నేను డ్రైవింగ్ స్కూల్లో కార్ నేర్పిస్తాను. ట్రైనర్. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారన్నా? వినాయక్ నగర్ చౌరస్తాలో. అలా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ విషయంలో? ఏది కాంగ్రెస్లోనా? కాంగ్రెస్లో ఏమి అంత అనిపిస్తలేదు. ఏమి అంత చేతులు లేపేసిరు అంతా. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరికి ఛాన్స్ ఉంటుంది మరి ఈసారి? బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? బీజేపీకే ఉంటుంది. బీజేపీకేనా? ఓకే. సో ఎట్లా అంటే బీజేపీ హయాంలో ఏం అభివృద్ధి జరుగుతా ఉంది అంటే ఏమనిపిస్తా ఉంది మీకు బీజేపీ చూస్తూ ఉంటే? బీజేపీలో ఎట్లుందంటే ఇక దాంట్లో మనకు అనుకూలంగా ఉంది. కొద్దిగా ఏదైనా పని కావాలన్నా కూడా కొద్దిగా అవుతుంది, దాంట్లో అందుబాటులో ఉంటున్నారు. సో మరి ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీకి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కదా, ఎట్లా ఉంటుంది పనితీరు, ఎట్లా అనిపిస్తుంది? పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం కనిపిస్తలేదు. వాళ్ళు అనుకున్న దాంట్లో ఏమీ లేదు. అసలు ఎటు తిరిగి మిడిల్ క్లాస్ వాళ్ళే ఇప్పుడు ఒరిజినల్గా నాకు ఇల్లు లేదు. ఇల్లు నాకు ఇయర్ కానీ ఉన్నోనికే ఇస్తుంది. మరి ఒక్కొక్కరికి 3 ఇస్తున్నారంట. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది మోడీ సర్కార్? పర్వాలేదు, అది పర్వాలేదు. రాబోయే ఏంటంటే ఒక పెద్ద మనిషి కదా, అనుభవం తెలిసినోడు, ఇక దాని ప్రకారం చేస్తారు. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళంతా లేదు. ఆయన కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఎదుట వాళ్ళకు సాయం చేయాలని ఆయనకు ఒకటి ఇది ఉంది. సో అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇందాక బీజేపీ వస్తుందని అంటున్నారు, అవకాశం ఉందని అన్నారు కాబట్టి సో అంటే ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది? ఇప్పుడు అధ్యక్షుడు ఇంతకుముందు బండి సంజయ్ ఉండే, ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు. సో ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది? ఇంకేమైనా మార్పులు అయితే బాగుంటుందా? మార్పులు కావాలబ్బా, కావాలి, కంపల్సరీ కావాలి. ఎవరైనా కొత్తగా ఇప్పుడు తమిళనాడులో విజయ్ వచ్చిండు, ఆయన టైప్లో రావాలి అందరూ. ఆయన చూసి నేర్చుకోవాలా. ఎవరున్నారు అంత సరైన లీడర్? మరి ఎవరున్నారు? ప్రస్తుతం అయితే ఎవరు లేరు. అంతా చేతులు లేపేసిర్రు, గుడ్ బై చెప్పేసిర్రు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అనేసి ఏం చేసారంటే బస్సులో ఫ్రీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఫూల్ చేసి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత ఇప్పుడు అంత డబ్బులు లేనప్పుడు ముందు తెలియదా నీకు? ఇప్పుడు ఏమో నా దగ్గర డబ్బులు లేవు, నేను జీతమే కట్టాలన్నా, వాళ్ళకి ఇవ్వాలన్నా డబ్బులు వీళ్ళ అంటుండు. అన్న తర్వాత నేనేమంటున్నా అంటే నీవు అవన్నీ ఎంక్వైరీ చేసుకుని రావాలా అన్న జేబులకి వెళ్ళి. మరి హామీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆడోళ్ళు పోతారు, మా ఇంట్లో ఎవరు పోరు. మా భార్య ఒకటి ఉంటుంది, ఆమె పోదు. ఎప్పుడు వస్తే గిరిదాకా వస్తే 1 కిలోమీటర్ వస్తుంది, వెళ్ళిపోతారు. ముసలోళ్ళు కట్టెలు పట్టుకొని ముసలోళ్ళు కూడా బస్సులు ఎక్కుతున్నారు. సో మరి ఇక్కడ మల్కాజిగిరిలో ఇక్కడ కార్పొరేటర్ బీజేపీ ఉండే ఇంతకుముందు. సో ఎట్లుండే పనితీరు, ఎట్లుండే? ఇప్పుడు ఏమన్నా ఎట్లా ఉంటుంది? అదే సీటు బీజేపీకి గెలుస్తుందా, ఏమన్నా మార్పు వస్తుందా? మార్పు అంటే రావాల్సి ఇద్దరుతో రాకపోయినా కొత్తోడు ఎవరైనా దూకితే బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇక ఆయన కొత్త వాళ్ళు వచ్చినా అతన్ని డైవర్ట్ చేస్తారు. మళ్ళీ నీవు ఎందుకు వస్తావు, మేము ఉన్నాం కదా అనేసి అట్లా డైవర్ట్ చేస్తారు. మరి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? చూస్తే దిక్కు చూస్తే తప్పు చేసిరో ఏ చేసినా దేవునికి తెలుసు. కానీ 10 మందికి సాయం చేసినట్టు చేసిరు వాళ్ళు, కేసీఆర్ ప్రభుత్వం. ఈయననేమో లేకంగా నా చేతులు లేవు, నా దగ్గర ఏం లేవు. అన్నీ ఆయన చేసిపోయినా అంటే నేను చేసిపోయినా అంటే నీవు కూడా చేయబోయి. ఆయన చేసినట్టు నీవు సాయం నీవు కూడా పబ్లిక్ సాయం చేయి, లేకపోతే ఏముంటుంది చెప్పండి. సో పోటీ ఎట్లుండొచ్చా వీళ్ళ ముగ్గురు మధ్యలో ఈసారి టగఫరే ఉంటుంది. పబ్లిక్ ఎట్లుంటుంది తెలుసు కదా. తీయాలంటే తీసేస్తారు, ఈయనని పెట్టాలంటే ఈయనని పెట్టేస్తారు. సో ఇంకోటి ఇప్పుడు సర్వ్ ప్రక్రియ అనేది నడుస్తుంది కదా, ఓటు ఫిల్టరైజేషన్ సర్వే జరుగుతుంది ఒకటి, SIR అనేది. ఈ ఓట్లు మళ్ళా కొత్తగా చెక్ చేస్తున్నారు కదా, ఏంది అది మంచిదే అంటారా? మంచిదే, కాకపోతే ఇక్కడ ఎవరెవరో కొత్త ఇంటర్ఫియర్ అవుతారంట. వాళ్ళని షార్ట్ అవుట్ చేసి కట్ చేసి పెడదామనేసి ఉంది. జిహెచ్ఎం మనం సాధ్యమైనంత వరకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళకు ఇది చేస్తాం అంతే. మాకు ఏం కట్టలు కావాలని ఏం లేదు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఒరిజినల్గా చెక్ చేసి ఇల్లు ఇవ్వండి, ఓకే. లేదు అంటే ఇక మీ ఇష్టం ఏదో అందరితో పాటు అలా నారాయణ అనుకుంటా ఓటు వేసుకుంటే వేస్తాం. మా హక్కు మాత్రం ఓటు వేస్తాం. కాకపోతే మీరు హెల్ప్ చేయకపోతే దేవుడు చూస్తాడు. మీకు 1 నెల 2 నెలలు చేసిరంటే మిమ్మల్ని ఎట్లా తీయాలని అట్లా తీస్తారు పబ్లిక్.
పబ్లిక్ చేతిలోనే ఉంటుంది, లీడర్ లేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్.